ఈ రోజు మనం నిర్వహించబోయే పరీక్ష ఏమిటంటే తెలియను వస్త్రాభిరుచి. కరెక్ట్. మనం ప్రతి జంటకి అనేక రకాలైన వస్త్రాలు కుట్టించాం కదా. ఈ రోజు లాన్లో చిన్న ఫంక్షన్ అరేంజ్ చేసి వాళ్ళు ఏ రకాల బట్టలు వేసుకొస్తారో జాగ్రత్తగా పరిశీలించాలి. దానికే ఉంది, అనేక రకాల బట్టలు ఉంటాయి, ఉన్న వాటిల్లో మంచి వేసుకొస్తారు. ఇందులో పోటీ ఏమిటి? అక్కడే ఉంది కిటుకు. ఈ రోజు ఉగాది. మన వాళ్ళు మన తెలుగుతనాన్ని ఎంతవరకు గుర్తు పెట్టుకున్నారో జాగ్రత్తగా పరిశీలించాలి. అది జడ్జీలుగా మీ బాధ్యత. మనం వీడు మనకు బాధ్యతలు నేర్పడానికి. నాకు ఒళ్ళు మండిపోవచ్చు. నాకైతే బీపీ పెరిగిపోతుంది, నాకు తిక్క రేగిపోతుంది. వస్త్రాభిరుచి, ఉగాది, తెలుగుదనం. ఓహో, నువ్వు ఇప్పుడే కార్యక్రమం మొదలు పెట్టావేమిటి? రా వెళ్దాం. ఎక్కడికి? ఈ హోటల్ వాళ్ళు ఆదర్శ దంపతులు పోటీ పెట్టారట. వాళ్ళందరూ ఇప్పుడు వస్తారట. వెళ్ళి చూద్దాం. వాళ్ళు వస్తే మనం ఎందుకు చూడాలట? నాన్సెన్స్. కాదు డియర్, నాకు చూడాలని సరదాగా ఉంది. ఓహో, నీకెటు దాంపత్యం లేదు కనుక వాళ్ళని చూడాలని సరదా. అవును, నేను ఆ దంపతులను చూడాలి, చూసి తీరుతాను. ఈడమ్మ కడుపు మాడిపోను, మెడ పైకెత్తకూడదని రూలో పెట్టాడు. ఇదంతా పట్టుకుపోయింది. మేనేజరు, నన్ను ఇప్పుడెట్టా గుర్తుపడతావో చూస్తా. ఇదేంటి, మీ హోటల్లో దిగిన ప్యాసింజర్లను చూసి కూడా భయపడతారా మీరు? ఏమిటి, మా 5 స్టార్ హోటల్లో ఈ ఫేస్ కు రూమ్ ఇచ్చావా? అమ్మో, వీడెవడో దొంగలో ఉన్నాడు. పోలీస్ పోలీస్ పోలీస్! ఏమండి, నేనండి. యూ స్కౌండరల్ ఆఫ్ స్కాట్లాండ్ యార్డ్. అప్పుడు కన్నాల్లోంచి గదుల్లోకి తొంగి చూసేవాడివి, ఇప్పుడు ముసుగు వేసుకొని మాయల మరాఠీలా తిరుగుతున్నావు. నిన్ను రూమ్ ఖాళీ చేయించడమే కాదు, పోలీసులు పట్టిస్తా. వద్దండి బాబు, వద్దండి. ఒక్కసారికి క్షమించండి. ఏదో నా కూతురు ముచ్చట పడితే ఈ ముసుగు కొన్నాను. ఏమిటి, నీ కూతురు ముచ్చట పడిందని ఈ మీసాల ముసుగు కొన్నావా? నిన్ను రూములోంచి బయటికి రావద్దని, వచ్చినా తల పైకెద్దొద్దని చెప్పారా?